రీఛార్జ్ చేసి పెట్టేసుకుంటాం సార్. బ్యాటరీ రిక్వైర్మెంట్ కూడా లేదు. అందరికి నమస్కారం అండి. నేను పరవాడ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను డిఎస్పీ పరవాడ. సో మనకి మొన్న నైట్ ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ ఏదో జరుగుతుందో దాని పరవాడ పోలీస్ సిఐ గారు అలాగే దిస్ టీమ్ రైడ్ చేసి పట్టుకున్నారండి. దీంట్లో మొత్తం మనకి 19,20,000 అప్రాక్సిమేట్లీ మనీ దొరికింది. ఇన్ ద సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేశారు. సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గా ఒక ప్లేస్ చూస్ చేసుకునేసి ఆ ప్లేస్ కి కొన్ని కట్ ఆఫ్ లా పెట్టుకునేసి సెంట్రల్ ద్వారా వచ్చే మూమెంట్స్ అని మానిటరింగ్ చేసుకునేసి వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి జరుగుతుందో కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాం, ఎన్ని రోజులు జరుగుతున్నారు అంతా. బట్ ప్రస్తుతానికి అయితే మనకి 11 మెంబర్స్ మనకి దీనిలో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు. ఆర్గనైజర్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్గనైజ్ చేస్తున్నాడు వీళ్ళందరి చేత. వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చారు. నాట్ జస్ట్ పరవాడ, బయట నుంచి కూడా వచ్చారు. అనకాపల్లి, గాజువాక, ఎలమంచిలి అన్ని ప్లేస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. సో క్యాష్ ఏదైతే దొరికిందో కూడా మేము మొత్తం ఈ రైడ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో రికార్డింగ్ చేశాము. ఇన్ ద సేమ్ వే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిది కూడా డీటెయిల్స్ తీసుకున్నాం పక్కాగా. అండ్ పోలీస్ ఎవరైతే ఇక్కడ మనకి రైడ్ చేశారో ఆ టీం అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తాను. సేమ్ వే మా ఎస్పీ సార్ తుహిన్ సిన్హా సార్ ఆల్మోస్ట్ మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతి దానికి కూడా టెక్నాలజీస్ అయితేనేమి లేకపోతే మెయిన్ సపోర్ట్ ఏమి ఇట్లా రైడ్స్ కండక్ట్ చేసినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను.